2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అతి తక్కువ ఖర్చుతో పర్యావరణానికి మిత్రమైన ఎలక్ట్రికల్ సైకిల్ ని తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు సూర్యాపేటకు చెందిన నరేష్ అనే యువ ప్రతిభావంతుడు. అతను తయారు చేసిన సైకిల్ ధర కేవలం 15,000 రూపాయలు. ఒకసారి చేస్తే 50 కిలోమీటర్ల పైగా ప్రయాణం. సో ఇది ఎలక్ట్రిక్ సైకిల్ కాదు, భవిష్యత్తు రోజుల్లో రవాణా విప్లవానికి ఒక ఆరంభం. ప్రస్తుతం మనం ఆ సైకిల్ విషయాలు తెలుసుకుందాం. సైకిల్ తయారు చేసే ఆలోచన ఎలా వచ్చిందో వారి మాటలు తెలుసుకుందాం, పదండి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ సైకిళ్లను ఏమాత్రం కూడా తీసిపోకుండా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 60 కిలోమీటర్ల పైగా మనం ప్రయాణించే పైన సైకిల్ మనం ప్రస్తుతం ఉన్నాం. మనం ఈ సూర్యాపేటలోని అంబేద్కర్ నగర్లో ఉన్నాం. ఇక్కడ నరేష్ అనే యువ ప్రతిభావంతుడు, ఆధ్యాత్మికవేత్త, సామాజిక సేవాపరుడు. దానికి మించి కూడా ఒక క్రియేటివిటీ మైండ్ ఉన్న నరేష్ చేసిన సైకిల్ని మనం ప్రస్తుతం చూపించబోతున్నాం. సైకిల్ని చూడవచ్చు. ఒక బ్యాటరీ ద్వారా కేవలం అతి తక్కువ ఖర్చులో బడ్జెట్ ఫ్రెండ్లీ విషయంలో తన వద్ద ఉన్న పాత సైకిల్ని ఎలక్ట్రికల్ సైకిల్గా మార్చాడు. ప్రస్తుతం మనం నరేష్తోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరేష్, సైకిల్ గురించి చెప్పండి. అసలు ఏంటి మీకు ఇట్లా ఆలోచన ఎలా వచ్చింది నరేష్? ఫస్ట్ ఆలోచన అంటేనా, యాక్చువల్గా పెరుగుతున్న పెట్రోల్ ధరలు అయితేనేమి, అన్నిటికంటే మేజర్గా మా సన్ స్కూల్కి వెళ్ళడానికి మేము ఫీజు ఎంత అయితే పే చేస్తున్నామో అంతకు డబుల్ రెట్టింపు ఆటో ఫేర్, బస్ ఫేర్కి అవుతా ఉంది. దట్టు అందులో ఒకటి ఏంటంటే ఫ్రీ పొల్యూషన్ గురించి మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. ఎందుకు ఫ్రీ పొల్యూషన్? ఇప్పుడున్న పొల్యూషన్ పరంగానైతేనేమి, ఫ్రెండ్లీ బడ్జెట్ అయితేనేమి, తక్కువ రేట్లో చేయాలి అని ఒక కాన్సెప్ట్లో ఫస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. మామూలుగా ఒక మామూలు సైకిల్ తీసుకొని వస్తే వాళ్ళకి ఎలక్ట్రిక్ సైకిల్ చేసి ఇస్తుండేవాడిని ఫస్ట్ నేను. దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. సైకిల్ ఒక 8,000-9,000 అవుతా ఉంది. దానికి ఎలక్ట్రిక్ ఫిట్ చేసినందుకు 13,000-14,000 అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేసినాం, మనమే కొత్తగా ఒక వెహికల్ తయారు చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి అంతకుముందు 2-3 వెహికల్స్ తయారు చేసాము. ఆ తర్వాత ఇది ఒక్కొక్క మోడల్ చేస్తూ ఈ మోడల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈ డిజైన్ చేయడానికి అంతకుముందు 2-3 వెహికల్స్ ఉండే. అది కొంచెం షేక్ అవ్వడం, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయి. అంటే మనం ఏది చేసినా కూడా ఫస్ట్ మన నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళకి ఇచ్చి ఒకసారి నడపండి అని చెప్పేసి. అందుకే దీనికి పెయింట్ కూడా వేయలే. దీనికి కూడా ఏమైనా ఫీచర్స్ ఇంకేమైనా మార్చాల్సి వస్తుందని. సో అంతా ఓకే అన్న తర్వాతకినే దీన్ని బయటికి తీసుకొని తిరుగుతున్నాం. సో విషయం ఏంటంటే ఇది సైకిల్ కాదు, లైక్ స్కూటీ అన్నట్లే. ఓకే, దీన్ని మనం సైకిల్ అనకూడదు, ఎందుకంటే ఇది తొక్కడం లేదు. ఓకే, ఎందుకు తొక్కడం పెట్టలేదు అంటే, ఒక వెహికల్ 50 కిలోమీటర్లు ఇస్తుంది. మీరు మామూలు చూడండి, ఏడిఎంఎస్ లైక్ మామూలు ఓలా బైక్స్ ఇవన్నీ చూడండి, 1,00,000 రూపాయలు ఉంది ఒక వెహికల్. 1,00,000 రూపాయల వెహికల్ తీసుకుంటే వాడు ఇచ్చే మైలేజ్ 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఇస్తాడు. నా వెహికల్ 15,000కి ఇస్తే 60 కిలోమీటర్స్ ప్లస్ వెళ్తుంది. ఇంకా మా బాబు లాంటి వాళ్ళకైతే ఇంకా 60 ప్లస్ కూడా వెళ్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇది స్కూటీ. మామూలుగా విలేజ్లో ఉన్న రైతు ఏం చేస్తాడంటే, ఆయనకు చాలా ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి. రైతు చేసే వర్క్ ఏంటంటే, ఇంటికాంచి పొలం కాడికి పోవాలి, పొలం కాంచి ఇంటి దగ్గర రావాలి. మహా అంటే ఊర్లో చిన్న వాటర్, ఇంకేమన్నా చిన్న పనులు చేసుకోవడానికి, విలేజ్లో ఉన్న వర్క్ చూసుకోవడానికి. దానికి ఒక రోజు రైతుకి అయ్యే ఖర్చు 100 రూపాయలు పెట్రోల్, మినిమం 100 రూపాయలు పెట్రోల్ పోసుకోవాలి. రైతు కష్టము 3,000 రూపాయలు పెట్టే బదులు ఇది మనం 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం 1 ఇయర్ వ్యారంటీ ఇస్తాం దీన్ని, మోటార్ కానీ ఇంకేదని. ఇంకో విషయం ఏంటంటే, మామూలు మార్కెట్లో ఉన్న వెహికల్కి రిపేర్ అవుతే వెహికల్ కొనడం ఎంత ఈజీనో రిపేర్ చేయించుకోవడం అంత కష్టం. నా వెహికల్ ఏంటంటే, ఇక్కడున్న బ్యాటరీ, ఇందులో ఉన్న మోటార్ తప్ప ఏదైనా తీసుకున్న వ్యక్తి రిపేర్ చేసుకోగలడు. ఓకే, పంచర్ అయితే ఏంటి, టైర్ మార్చుకోవడం, రిమ్ అవుతుంది, ఏదైనా తీసుకున్న కస్టమరే కొనుక్కున్న అతనే మార్చుకోవడానికి తక్కువ ఉంటుంది. ఈ వెహికల్ మొత్తంలో ఏది పోయినా వెహికల్ స్పెషాలిటీ వివరించండి. ఇది మోటార్ అండి. ఇది 24 వోల్ట్ మోటార్. ఇది 250 వాట్ ఉంటుంది. ఇది 30 స్పీడ్ పోతుంది, టాప్ స్పీడ్. దీంట్లో బ్యాటరీ ఉంటుంది, ఇందాక చూపించాను. ఇందులో బ్యాటరీ ఉంటుంది, లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. 24 వోల్ట్ 17Ah లిథియం అయాన్ బ్యాటరీ. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది.
ఇక్కడ ఛార్జ్ చేసేస్తే మనకు చూపిస్తుంటుంది. ఇది ఛార్జింగ్ పోర్ట్. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనం ఇలా క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ ఛార్జింగ్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఫుల్ అయింది, ఎంటీ అయింది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 1 2 3 4 స్టెప్స్ ఉంటాయి. ఇది 25, ఇది 20, ఇది 15 ఇస్తుంది, 60+ ఇస్తుంది. ఇది ఫుల్ అయిపోతే చూపిస్తుంది. ఇక్కడ ఫుల్ ఎంటీ, ఇది బంద్ చేసుకోండి. మామూలుగా సెన్సార్ కూడా సెన్సార్ మామూలుగా ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ కి మొత్తం యాక్షన్ ఇది ఉంటుంది. అందరు వచ్చి బండి బాగుందని ఇలా 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 అంటుంటారు. మన అలా కాదనమాట. ఇక్కడ వెంటనే బండి మూవ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే దీనికి బ్రేక్ సెన్సార్ ఉంటుంది. బ్రేక్ కొట్టి బండి మూవ్ చేస్తే మూవ్ కాదు. మామూలుగా పెద్ద మనుషులు చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారు అనుకోండి, బ్రేక్ కొట్టి మూవ్ చేస్తే మూవ్ కాదు. కొంచెం దూరం పెట్టింది అర్థమైంది. బండి వదిలే ఇట్లా ఇప్పుడు లక్కీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను బ్రేక్ పట్టుకున్నాను కదా, బండి మూవ్ కాదు. సెన్సార్ టైర్ వదిలేకి బ్రేక్ వదిలేస్తాను చూడండి. ఇట్లా ఎక్సలేటర్ ఇచ్చారుగా, బ్రేక్ కొడితే బండి మూవ్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే సెన్సార్ సిస్టమ్. ఎందుకంటే పిల్లలకి మామూలుగా 9 to 5 ఉద్యోగం చేసుకునే మహిళలు ఉంటారన్న, వాళ్ళు అంటే ఇంట్లో పిల్లలకు, మహిళలకు, ముఖ్యంగా రైతులు ఊర్లలో, గ్రామాల్లో, పొలాల వద్దకు, వ్యవసాయ భూములు నైట్ కానీ రాత్రి ఎప్పుడైనా అందరికి వెళ్ళొచ్చు. వాళ్ళకు ఇది మంచి ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ. ఓకే, ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ కు పెయింట్ వేయలేదు కదా? అవును, ఈ ఫ్రేమ్ ఓన్ తయారు చేసి మేమే తయారు చేసాను, నేను తయారు చేసాను. దీనికి ఇంకో ఫీచర్ కూడా వస్తుంది ఈ ఫ్రేమ్ కి. విషయం ఏంటంటే ఇది కొంచెం టైం ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఇలా ఇంకొక రాడ్ వస్తుంది. టైర్ ఎలా ఉందో ఇలా ఒక రాడ్ వస్తుంది. ఇక్కడ ఒక బాక్స్ టైప్ షీట్ టైప్ వస్తుంది. ఇక్కడ మనం ఎవరైనా పొలిటికల్ వాళ్ళు ఎవరైనా డొనేట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, వాళ్ళది ఇక్కడ ఫోటో అవన్నీ వస్తుంటాయి దాంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా పిల్లలకు డొనేట్ చేయాలనుకున్నారు, ఇక్కడంతా క్లోజ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ ఫోటో, పార్టీ సింబల్ లైక్ ఏదైనా చేసి వాళ్ళు డొనేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇస్తాము. షాపింగ్ మాల్స్ వాళ్ళు, బట్టల షాప్ వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెడతారు కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసమే. వాళ్ళ షాప్లోనే మహిళలు దగ్గర ఒక్కొక్క షాప్లో ఒక 20-30 మంది జాబ్ చేస్తూ ఉంటారు. నేనేమనుకుంటున్నానంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి సహకరిస్తే మొత్తం వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వేస్తాం ఇదంతా. ఓకే, 50% వాళ్ళు ఇవ్వండి షాప్ వాళ్ళు, 50% వాళ్ళ ఎంప్లాయీస్ తీసుకుంటారు. వాళ్ళకు కూడా ఈ ఫ్రెండ్లీ మూమెంట్ వస్తుంది ఎంప్లాయీస్ కి, ఓనర్స్ కి. దానిని కూడా దృష్టిలో పెట్టుకొని మేము ప్లాన్ చేస్తాం. కంప్లీట్ వాళ్ళు ఏ డిజైన్ అయితే, ఏ కలర్ అయితే ఏమంటారో అదే కలర్ వేసి ఇస్తాం. ఏ కలర్ ఏమన్నా, ఏ స్టిక్కర్ ఏమన్నా, ఏ మోడీ ఏమంటే అది చేసిస్తాం. అలా ప్లాన్ చేస్తాం. ఇంకా అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది నరేష్? మీరు ఏమి మీ ఎడ్యుకేషన్ ఆలోచన ఎందుకంటే మనిషికి ఆకలి ఏదైనా చేయాలనిపిస్తుంటది. యూనిక్ గా ఏదైనా ఒకటి చేయాలనుకున్నాం మేము ఫస్ట్ మేజర్ గా. నేను ఆటోమొబైల్ ఇండస్ట్రీ నాది యాక్చువల్గా. నేను డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ అయిపోయింది. ఐటీ ఎలక్ట్రీషియన్, ఐటీ డీజిల్ మెకానిక్, BA పొలిటికల్ సైన్స్ చాలా చదివాను. ప్రజెంట్ లా కూడా చేస్తూ ఉన్నాను. మొన్ననే అడ్మిషన్ వేసాను ఫ్రెష్గా. అంటే మనిషికి ఆకలి ఏదైనా నేర్పిస్తుంది. యూనిక్గా ఏదో ఒకటి చేయాలి మనం, అందరిలో ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి అన్నీ చేస్తూ ఉంటారు. మనం దీని మీద ఇంకో విషయం, దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ ఆటో కూడా తయారు చేస్తాం. 4 లక్షల రూపాయలు ఉంది. ఇప్పుడు ఓలా ఉంది, ఓలా ఎలక్ట్రిక్, ఓలా బైక్స్ ఉన్నాయి. దాని ప్లేస్ లో కంప్లీట్ ఫుల్లీ ఫిట్టెడ్ ఒక ఆటో తయారు చేయాలని మన ప్లాన్. ఒక డ్రైవర్, 2 ప్యాసింజర్స్, ఒకసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు అలా. ఓకే నరేష్, ఇప్పుడు మీరు తయారు చేసిన సైకిల్ ఇది ఎంత కస్టమర్లకు ఎవరైనా కొనుగోలు చేయాలంటే వాళ్ళు ఎంత రేట్ లో వాళ్ళకి ఇవ్వగలుగుతారు? ఎన్ని రోజులు వారంటీ? 1 year వారంటీ ఇస్తాం. 1 year వారంటీ ఇస్తాం. మోటార్ అయినా బ్యాటరీ అయినా. సూర్యాపేట నియర్ బై 20 kilometers నియర్ బై ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే డోర్ సర్వీస్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, బ్యాటరీ లైఫ్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 2 years. బ్యాటరీ తీసుకున్న కస్టమర్ బ్యాటరీని చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది? 2 years బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 1 year వారంటీ ఇస్తాము. 2 years బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 1 year గ్యారంటీ ఇస్తాం. వారంటీ కూడా 1 year లో బ్యాటరీ మీకు మైలేజ్ కాకపోయిన ప్రాబ్లం. గ్యారంటీ అంటే బ్యాటరీ రీప్లేస్మెంట్. 2 years 100% వారంటీ ఉంటుంది. ఒకవేళ మీరు నెక్స్ట్ టైం బ్యాటరీ చేంజ్ చేసుకోవాలని అనుకుంటే మా 7,000 రూపీస్లో మనం 5,000 రూపీస్లో మనం బ్యాటరీ అరేంజ్ చేసి ఇస్తాం. ఓకే, 6,000 రూపీస్లో బ్యాటరీ అరేంజ్ చేస్తాం. కంప్లీట్ గా ఫిట్ చేసి ఇచ్చేస్తాం 6,000 లో. నిజంగా మీరు చేసిన సైకిల్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు. ఇది మహిళలకు, రోజు స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు, అంటే 8th, 9th, 10th ఆ స్థాయి, ఆ ఏజ్ గ్రూప్ విద్యార్థులకు, రైతులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇటువంటివి మరిన్ని తయారు చేయాలంటే
ఆర్థిక స్తోమత ఉందా లేకపోతే లేదన్నా మనకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు. నెక్స్ట్ గోల్స్ ఏంటి అసలు? మన విషయం ఏంటంటే చాలా హ్యూజ్ గా తయారు చేయాలనుకుంటున్నాం వీటిని. ఎక్కువ ఇప్పుడు మినిమం ప్రతి ఇంట్లో ఒక సైకిల్ ఎలా ఉందో ప్రతి ఇంట్లో నా బైక్ ఉండాలనేది నా కాన్సెప్ట్. అందుకే 15,000కి ఇచ్చేస్తాం మనం. దీనికి బల్క్ అమౌంట్ కావాల్సి బల్క్ లో తయారు చేస్తే మనం కొంచెం తక్కువ పడడానికి అవకాశం ఉంటుంది. అందుకే 15,000లో చేసి ఇవ్వగలము. మనకు ఎవరన్నా ఇట్లనే ఇన్వెస్టర్స్ ఎవరన్నా మన దగ్గరకు వచ్చి మనతో కలిసి ప్రయాణం చేయడానికి రెడీగా ఉంటే నేను కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు. మనం చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఉంటాం, సమాజంలో అంతా ఎంతో వర్క్ చేస్తూ ఉంటాం. మన దగ్గరకు ఎవరైనా వచ్చి మనకు ఎవరైనా కాంటాక్ట్ అవుతే వాళ్ళతో కలిసి మనం రెడీగా ఉన్నాము. ఫ్యాక్టరీ పెట్టడానికి కానీ ఇంకేమైనా చేయడానికి కానీ ఇంకేమైనా చేయడానికి. ఈ మామూలుగా ఏంటంటే మన సూర్యాపేట అంతా విలేజ్ ఏరియా కదన్న. ఫస్ట్ కిరాయిలు కూడా నడుస్తాయి. ఇంతకుముందు మన సైకిల్ కిరాయిలు నడుపుతున్నట్టు విలేజ్ నుంచి ఒక రైతు వస్తాడు, ఆయన పనులు చూసుకోవడానికి లోకల్ ఆటోకి 20 రూపాయలు 30 రూపాయలు అవుతాయి. మన బైక్ తీసుకొని 50 రూపాయలు సూర్యాపేట మొత్తం తిరిగి ఆయన పనులను చూసుకొని కూరగాయలు ఏమైనా పెట్టుకొని మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళిపోవచ్చు. అందులో ఫ్రీ పొల్యూషన్ మేజర్ గా, ట్రాఫిక్ తక్కువ, ట్రాఫిక్ లో పెద్ద ట్రాఫిక్ జామ్ ఏం చేయదు, ఫ్రీ పొల్యూషన్. అందరూ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మనకు కూడా ప్రోత్సహిస్తే దీన్ని ఇంకా అద్భుతంగా, ఇంకా చాలా అద్భుతంగా చేసాము. దీనికి మన కొంతమంది మిత్రులు ఇచ్చిన సలహా ఏంటంటే దీనికి క్యారల్ పెట్టమని. నెక్స్ట్ టైం మనకు ఎవరైనా ఆర్డర్ ఇస్తే దీనికి క్యారల్ పెట్టిస్తాము. దీనికి ఒక ఫుట్ రెస్ట్ లేదు, ఫుట్ రెస్ట్ కూడా పెట్టిస్తాము. అంతే. ఇటువంటి సైకిల్స్ ఎన్ని తయారు చేసావు? ఇది ఒకటే తయారు చేసావా, ఇంకా ఫర్దర్ గా ఇంకేమైనా తయారు చేసావా? అంటే చేయలేదన్నా, ఫస్ట్ స్టార్టింగ్ స్టార్ట్ అంటే ఇంతకుముందు వేరే చేసాము, చెప్పాను కదా. అంటే ఇది మీరు చేసిన ఈ మోడల్ ఇదే ఇంకా సక్సెస్ఫుల్. ఇది మీ వెయిట్ ని కూడా ఆపుతుంది. చూడండి, ఆల్రెడీ చూసారా? మనం పిల్లలకి ఇప్పుడు మా బాబు ఉన్నాడు, పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్ళాలంటే ఒక 40,000 ఫీజు ఉంటే 9,000 10,000 ఆటో ఫేర్ అయితే ఉంది. 1 year ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ టైం 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు 15,000 సైకిల్ ఇస్తున్నారు కదా ఇది. సో ఇటువంటి సైకిల్స్, ఎలక్ట్రిక్ సైకిళ్ళు బయట మార్కెట్లో ఇతర కంపెనీలో ఎంత ఉన్నాయి ధరలు? మామూలు ఒక వెహికల్ ఎలక్ట్రిక్ సైకిల్, మామూలు బైసైకిల్ 20,000 to 23,000 ఉంది బైసైకిల్. అది 20 kilometers ఇస్తారు. మనం ఎక్కువ మైలేజ్ ఇస్తా ఉన్నాం, మనం ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇస్తా ఉన్నాం. మామూలు సైకిల్ స్టోర్లో అమ్ముతారు సైకిల్. స్టార్టింగ్ రేంజ్ వచ్చి 25,000, 22 నుంచి స్టార్ట్ ఉంది, 23 నుంచి స్టార్ట్ ఉంది. అది ఇంత కంఫర్టబుల్ గా ఉండదు. ఇట్లా ఈ స్పేస్ ఉండదు. ఇది మనం ఎక్సెల్ బేస్ చేసుకొని, స్కూటీని బేస్ చేసుకొని ఈ స్పేస్ ఉండదు. సైకిల్ అయినా ముందుల కడ్డీ అవన్నీ ఉంటాయి. ఈ స్పేస్ ఇంపార్టెంట్. వాళ్ళు 25,000 వరకు ఉంటుంది. అది 30 kilometers హార్డ్గా. దానికి ముందర బ్యాటరీ ఇట్లా ఓపెన్ గా కనబడతారు. ఇట్లా ఓపెన్ కనబడినప్పుడు వాటర్ ప్రూఫ్ ఇంకేమన్నా ఎవడన్నా స్కూల్లో పెడతారు, వాడిని కర్ర తీసుకుని కొడతాడు, పలిగిపోతాడు. మనది ఏది దొంగిలించడానికి అవకాశం లేదు ఇక్కడ. ఇంకా ఫిట్టెడ్ అయిపోతుంది. ఆ బోల్ట్ సిస్టమ్ అంతా పెట్టేసాం. మామూలు చూడండి, ఇప్పుడు చూస్తున్నారు బయట సైకిల్స్ కి బ్లాక్ బ్యాటరీ ఉంటుంది ఇక్కడ కడ్డీ మీద. శేఖర్, నరేష్, నిజంగా నీ ఆవిష్కరణ అద్భుతం అని చెప్పొచ్చు. సో సుమన్ టీవీ ద్వారా ఇన్వెస్టర్లకు నువ్వేమి భరోసా ఇవ్వగలుగుతావు? ఎవరైనా ముందుకు నీ వీడియో చూసి ముందుకు వచ్చే ఇన్వెస్టర్లకు ఏం భరోసా ఇవ్వగలుగుతావు వాళ్ళని ఒకసారి చెప్పు. ఇన్వెస్టర్స్ భరోసా అంటే మన దగ్గర అద్భుతమైన ఆలోచన ఉంది, ఒక అద్భుతమైన చేయగలిగి కళ్ళ ముందు చూస్తున్నాం, కళ్ళ ముందు ఉన్నది కనబడతా ఉంది. అద్భుతం అనేది వాస్తవం, కళ్ళ ముందే ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది. మనతో కలిసి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీన్ని ఇండస్ట్రియల్ టైప్ లో ఇట్లాంటి అన్ని చిన్న చిన్న ఉండకుండా ఒక మిషనరీస్ ద్వారా చేస్తే ఇంకా యూనిక్ గా కనబడుతుంది, కొత్తగా కనబడుతుంది. దీన్ని పెయింట్ వేసి దీన్ని స్టిక్కరింగ్ వేస్తే అది వేరే తిరిగి ఉంటుంది. వాళ్ళకైతే మనం చేయగలుగుతాం. మన మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకైతే ప్రాఫిటబుల్ ఉంటుందని అనుకుంటున్నాం. మన మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకైతే ప్రాఫిటబుల్ 100%. ఖచ్చితంగా నరేష్, నీ కోరికను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ముందుకు వస్తారని కూడా మీ సుమన్ టీవీ పక్షాన ఆశిస్తున్నాము. ఇది నిజంగా నరేష్ తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ప్రస్తుతం మామూలుగా ఏదైతే బైసైకిల్ తీసుకోవాలంటేనే స్కూల్కి వెళ్ళే పిల్లలు 15,000 నుంచి 20,000 మధ్యన ఉంటుంది. సో కేవలం అదే బడ్జెట్లో ఎటువంటి మన పైడల్ లేకుండా సైకిల్ లాగా అనిపిస్తుంది, కానీ సైకిల్ కాదు. సైకిల్కి అయితే మనము కాళ్ళతో తొక్కాల్సి వస్తుంది, పైడిల్ ఉంటుంది. కానీ దీనికి ఎటువంటి పైడిల్ లేదు. ఇది కేవలం ఎలక్ట్రిక్ సైకిల్. ఎలక్ట్రిక్ బైక్ అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బైక్ అనే చెప్పొచ్చు. సో దాదాపు ఒకసారి ఛార్జ్ చేస్తే 50 kilometers పైగా, 50 నుంచి 60 kilometers అని చెప్తున్నారు. సంవత్సరం పాటు వ్యారంటీ అని చెప్తున్నారు. అదేవిధంగా బ్యాటరీ కూడా 2 సంవత్సరాల పాటు గ్యారంటీ అంటారు. సో ఒక పిల్లాడు ఆటో కిరాయితో పోలిస్తే సంవత్సరం ఆటో కిరాయి పెడితే ఖచ్చితంగా ఈ సైకిల్ అయితే వస్తుంది. సో
తన ప్రయత్నం అయితే గొప్పగా అనిపిస్తూ ఉంది. సో ఇన్వెస్టర్లు కానీ ఇంకా మిగతా ఎవరైనా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, మహిళలు కానీ, ఇంకా రైతులు కానీ ఎవరైనా ముందుకు వస్తే ఆర్డర్ ఇస్తే కనుక తను ఖచ్చితంగా తయారు చేసి కేవలం 15 రోజుల్లోనే అందిస్తానని కూడా చెప్తా ఉన్నారు నరేష్. సో నరేష్ యొక్క టాలెంట్ని అయితే పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని ఆశిస్తూ మరో ఎపిసోడ్తో మరోసారి కలుద్దాం. నమస్తే.